ఇంకా బ్యాలెన్స్ ఉందా? ఇంకా సరి సగం డిఫరెంట్ ఉంది 2 lakh లోపల. ఓకే. ఇది ఒక్కటే 1% చేసిందంటే ఇది ఒకటి కరెంట్ బిల్ ఒకటి చేసిండు. కొంతమంది అందులో కూడా కొంతమందికి ఆగుతోకలు ఉన్నాయి, అట్లేం లేదు. రుణమాఫీ కాలేదు. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? బ్యాంకులో ఎంత అప్పు ఉంది? 2 లక్షలు. 1,40,000 చెంటి అయితే 50,000 ఇంట్రెస్ట్ అయింది. దాన్ని రిన్యూవల్ చేసినాము కూడా. రిన్యూవల్ చేస్తే కూడా 3 ఏళ్ళ కట్టాక ఇది కాలేదు. ఓకే. మరి రైతు బంధు పైసలు వచ్చినాయా? రైతు బంధు పైసలు కూడా రాలేదు. ఎట్లుంది మరి ప్రభుత్వ పాలన 1 year? ఇట్టే ఉన్నది, ఎండిపోయినట్టే ఉన్నది. ఏం పంటలు పెట్టలేము, ఏం లేదు. రైతు బంధు పైసలు పడ్డాయా? రైతు బంధు ఒక్కొచ్చింది ఇస్తలేదు ప్రభుత్వం. మరి ఇస్తున్నా ఒక్క ఎకరది ఇస్తుండే ఎక్కువచ్చినా కానీ ఇప్పుడు పడలేదు. ఇప్పుడైతే ఇవ్వలేదు. అదే పింఛన్ ఇస్తున్నాడు, పింఛనే ఇస్తున్నాడు 2,000. ఓకే. 2,000 ఎన్ని వేలు ఇస్తున్నాడు? 4,000 ఇస్తున్నాడు అంట, కానీ ఇక మనకు ఇచ్చుడే 2,000. ఓకే. ఏం పేరు నీ పేరు? నా పేరు రామయ్య. మరి 2,000 టైంకి వస్తున్నాయా రామయ్య? ఇక అయితే సరిపెట్టుకుంటాం అంతేనే, ఎట్లనేమో ఉన్నంత. 2 సార్లు యాసంగి పడకపోయా, రబ్బీ పడకపోయా, పబ్లిక్ ఇబ్బంది పడకొచ్చారా. రుణమాఫీ అయిందేమో కదా? రుణమాఫీ కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేవు. 2 లక్షలు అన్నీ కాలేవు, కొంత అమౌంట్ బి రాలేవు అసలు. అంత సంగతి. మరి అన్ని పథకాలు అమలు అవుతున్నాయా ఈ ఊళ్ళో? బతుకమ్మలంటే ఉన్నాయి, పాతే అంటే అయితే అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి. కానీ పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 2,000 4,016 రూపాయలు అన్నాడు, అదే 2,016 రూపాయలు పడుతున్నాయి. ఇంకంతే సంగతి. మరి ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ పాలన? ప్రభుత్వ పాలన కొద్దిగా దానికి దీనికి డిప్రెస్ ఉన్నది. అంటే ఇది బాగుందా? ఇది బాగుందా? ఇది కేసీఆర్ది బాగుందా? కేసీఆర్దే బాగుండే. అయితే టైంకి రైతు బంద్ వేస్తుండే, టైంకి పింఛన్ కరెక్ట్ పడుతుండే, చెప్పక ముందు వేస్తుండే. ఇప్పుడు నానా ఇబ్బందులు ఉంటే బి రాకొచ్చినాయి. అవునా? అంతే. ఓకే. మరి రేషన్ కార్డు ఇస్తామన్నారు, ఇచ్చారా? యాడిచ్చారు చెప్పుడు, యాడొచ్చినాయి చెప్పుకం సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు అనిపిస్తుంది. అంతేనా? వచ్చినాయి రాంది అప్పుడు చెప్తారు పబ్లిక్. ఓకే. ఓకే, రైటే. అన్న ఏం పేరు? నీ పేరు? నా పేరు జార్జి. వాళ్ళ తడాక సర్పంచ్ ఎలక్షన్ రాని అన్నాములని మొత్తం చేసి గెలిచారు. అన్నాములని మొత్తం చేసి వాళ్ళు రైతులకు. ఎవరు రైతులు అడగలేదు, వాళ్ళు ఏమేమి చెప్పి హామీలు ఇస్తామని ఇవ్వాలి పబ్లిక్. ఇస్తేనే ఊళ్ళకి మీటింగ్ పెట్టి ఇస్తాం, పెట్టని ఏళ్ళ కొట్టిన ఉంటాం. ఇస్తామన్నా ఇవ్వాలి. రుణమాఫీ అన్నాడు, అలా కొంతమంది కానీ కానులో కానీ 10 మంది చెప్పిన అన్న మాట్లాడిన చెప్పే. ఇప్పుడు పబ్లిక్ ఏ అడగలేదు, అన్నారు మీరు ఇస్తామని. అవి మీరు అన్నయ్య ఇవ్వండి పబ్లిక్. 4,000 పింఛన్ ఇస్తామన్నారు పబ్లిక్. మరి ఇవ్వాలి రైతు బంధు. రైతు బంధు మెయిన్ అన్ని ఏది ఉంటుందా ఊర్లలో? కరెంట్ వస్తుంది, పోతుంది 10 వస్తుంది, పోతుంది. కేసీఆర్ ఒక పోతున్నా అప్పుడు వస్తుంది కరెంట్ అప్పుడు. మరి ఇప్పుడు పోతే అటు పోతే ఇటు. మరి ఊళ్ళలో మాట ఇచ్చి మాట తప్పితే ఏమంటారు? అంటారు. ఇక మీకు ఏమన్నా అన్ని తెలిసి మీకు ఏమంటారు? కరెంట్ వస్తుంది పోతుంది దాన్ని ఏం ఎక్కడ. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట ఇచ్చి మాట తప్పిండు. ఊళ్ళల్లో కూడా పెద్ద మనుషులు మాట ఇచ్చి మాట తప్పితే వాళ్ళని ఏమంటారు? ఏమంటారు ఇక అందరూ చూడాలంటారు. ఓకే, రైట్. ఏం పేరే? అదేంటి సార్, ఇక నాకు ఇంత లోనే ఉండే, రుణమే కాలేదు. 30,000 ఉండే కానీ నాకు కాలేదు సార్. అంతే కాలేదా? 30,000 కూడా కాలేదు సార్. 2 లక్షల దాకా అయిందని చెప్తున్నాడు. నాకు కాలేదు. నీకు కాలేదా? ఆ బ్యాంకు తప్పుతో కాలేదు అంటే నేను అన్నది మేడం, మళ్ళా సరి చేసి పంపింది కానీ మళ్ళా రాలేదు. అంతే. రైతు బంధు పైసలు పడుతున్నాయా? రైతు బంధు పడ్డాయి ఇప్పుడు వాళ్ళే కేసీఆర్ పీరియడ్లో పడ్డాయి. ఏమన్నా మరి గ్యాస్ మాపైందా? కరెంట్ బిల్లు మాపైందా? కరెంట్ బిల్ మాపేది. కరెంట్ బిల్లు, గ్యాస్ కావాలి ఇంకా
నంది వాళ్ళు ఆడతారు సార్ కోడల్లో తెలియదు అది మారిపోయింది కానీ పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది. మరి ఎంత ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? 4000 16 ఇస్తాను ఇంకెంత. మరి ఇప్పుడు ఎంత వస్తుంది? అదే 2000 వస్తుంది సార్. ఏడాది అయిపోయా, ఏడాది అయిపోయి సంవత్సరం గడిచిపోయి. మరి అడుగుతలేరా రేవంత్ రెడ్డి? ఎవరు అడగాలి సార్, ఇక అడిగేటోళ్ళు ఎవరికి ఇస్తాడేమని అంటారు. సరే, అందరికీ అన్ని అందుతున్నాయి, మేము ఇస్తున్న గ్యారంటీలు అన్ని అమలు అవుతున్నాయి, ఎవరికి ఏం మోసం చేసేది లేదని ముఖ్యమంత్రి అంటున్నాడు. అది నిజమేనా? అవును సార్ అంటున్నాడు అన్నమాట. అయితే మరి నిజమేనా? అది నిజమే. అందుతున్నాయా మరి? అందుతున్నాయి సార్, ఇక చెప్తున్నాడు కానీ అందుతలేవు. దగానా? అతను చెప్తున్నాడు కానీ అందుతలేవు అన్నమాట. పబ్లిక్ చూతే చేస్తా ఇక గంతే సార్, ఇక గట్లనే అవుతున్నది ఇక పని. రైట్. అంతే సార్. ఇప్పుడు ఒక బోర్ దగ్గర ఉన్నాము, ఒక పొలం, ఒక రైతులు ఇక్కడ సాగు చేస్తున్నారు. ఇక్కడ మొక్కజొన్న పంట వేసారు ఈ రైతులు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు అంటే ఈ ప్రభుత్వం వాళ్ళకు రుణమాఫీ చేసిందా లేదా, పంట సాయం కింద పైసలు ఇచ్చిందా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద మనిషి నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఏం పేరు మీ పేరు? ఎర్రగొల్ల లక్ష్మి అంటారు నన్ను. ఓకే. ఏందో మరి ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఏడాది గడిచిపోయింది, మరి ఏముంది, ఎట్లా నడుస్తుంది? ఏముంది, 2 లక్షలు మాపే అన్నారు. 2 లక్షలు మాపే అయిన వాళ్ళకి అయినాయి, కానోళ్ళకి కాలే. ఇక నాకు 1,50,000 లోన్ తీసుకున్నా. 1,50,000 లోన్కు మాపే అయినాయి. మాపే అయినాక మళ్ళీ 1,50,000 ఇచ్చిండ్రు. ఇక అవే వ్యవసాయంకు ఆలుగడ్డ వేసిన ఇప్పుడు మళ్ళా. ఇక అది ఎట్లా అమ్ముతుంది ఏమో అవుతుంది తెలియదు మనకు. దానికి 80-90 ఏళ్ళు పెట్టుబడి అయింది వీడికి. అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు రైతులకు ఎలాంటి కష్టాలు లేవు ఈ రాష్ట్రంలో, అన్ని రైతులకు ఏదైతే ఇస్తామన్నామో అన్ని ఇచ్చేసినాము అని చెప్తున్నాడు. అంటే అక్కడ రుణమాఫీ కావచ్చు, లేదంటే మీకు పంట కింద పంట వేసుకోవడానికి రైతు బంధు పైసలు అంటారు. ఆ రైతు బంధు పైసలు మరి మీకు వచ్చినాయా? ఏ కష్టం లేకుండా రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాడు. రైతు బంధు అయితే రాలేదు, ఇది రుణమాఫీ ఒకటి అయింది. ఇక రైతు బంధు వస్తుందా రాదా పోతుందా తెలియదు మనకు. అంటే ఇప్పటికి ఎన్నిసార్లు రావాల్సి ఉండే రైతు బంధు? అది 2 సార్లు వస్తుండే ఇంతకు ముందు. ఏ ప్రభుత్వంలో? ఇది టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం. అయితే పునాసకి ఇస్తుండి, రబీకి ఇస్తుండే. వచ్చుడైతే 2 సార్లు వస్తుండే. 2 సార్లు వస్తుండే రైతుకు. మరి ఏందే ఇప్పుడు రైతు పెట్టుబడి సాయం కిందనేమో పైసలు రాలే. అంటే ఒక రైతుకు 15,000 ఇస్తాడు కేసీఆర్. 10,000 ఇస్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 అన్నారు రైతు. మళ్ళీ కౌలు నీ భూమిని నేను పట్టుకుంటే కౌలు రైతుకు 12,000 అన్నాడు. మరి ఆవన్న మినిమం కౌలు రైతుల కన్నా పైసలు అందినాయా? రాలేదు. కౌలుకు లేదు, పట్టదారికి కూడా లేవు, ఎవరికి రాలేవు. రైతు బంధు అంటే రానేం లేదు మొత్తం మీద. మరి ఎట్లుంది మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎట్లా ఉంది? గిట్టుబాటు ధర ఏమిది, ఇప్పుడు చేమేసు పత్తికి పెట్టిండ్రు. ఇక అది 7,500 అంట. మనం వేయలేం, మనం బయటకే చేసుకున్నాం. ఇక ఇట్లయితే నడుస్తున్నది ఇప్పుడు. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు అమలు అయినట్లన్నా? ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇస్తామన్నారు, ఇంకా ఇండ్లు రాలేవు. ఇస్తామని అంటున్నారు. అవి వస్తాయా రావా ఏమైతుందో తెలియదు మనకు. ఇక ఇప్పుడైతే ఇట్లా నడుస్తున్నది. మరి 1 ఇయర్ పాలన, ఇప్పుడు ఇంకో 4 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు గడిచినట్లయితుంది. ఏడాదిలా సంవత్సరం అయిపోయింది. మరి పాలన ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరం పాలన ముఖ్యమంత్రిది. ఇక చెప్పుడు ఉన్నది కానీ ఇచ్చేది ఏం లేదు. చెప్పుడు ఉన్నది, అది అవుతుంది ఇది అవుతుంది ఇస్తాం అది ఇస్తాం అంటున్నారు కానీ ఇచ్చేది ఏం లేదు. ఓకే. ఇట్లా మరి మాట ఇచ్చి మాట తప్పితే ఊళ్ళల్లో ఏమంటారే పెద్ద మనిషి? మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ బిరక్ అవుతుంది. అంతేనా? మరి ఇంకా ఇప్పటికి ఏడాది అయిపోయా ముఖ్యమంత్రి సీట్ వచ్చి ముఖ్యమంత్రికి. మరి ఇక్కడ గ్రామంలో ఒక్క సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేకపోతున్నది ప్రభుత్వం? ఇప్పుడు జనవరి పెడతామంటున్నారు కదా. జనవరి అంటే ఏడాది అవుతుంది కదా. పోయినసారి జనవరి 30 తారీఖు నాడే సర్పంచ్లు కాల పరిమితి అయిపోయింది. ఇప్పుడు ఏడాది అవుతుంది. మరి ఇప్పుడు జనవరి పెడతామని అంటున్నారు. మరి అంటే ఇప్పుడు సర్పంచ్ లేకుండా ఊళ్ళో ఉంటే ఊళ్ళో సమస్యలు కానీ లేకుంటే ఊరుకు సంబంధించినవి మంచి చెడులు ఎవరు చూడాలి? ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు. ఇక ఇప్పటిదాకా అయితే సర్పంచ్ చూసిండు కదా. ఇప్పుడు సర్పంచ్ పోయిన సంది వీళ్ళే చూస్తున్నారు. ఊళ్ళో ఏం పని ఉన్నా వాళ్ళే చెప్పేస్తారు. బోర్రు కాలిపోని ఏమన్నా చెప్తుండని అవి ఉంటాయి. ఇప్పుడు కొన్ని పంచాయతీలు ఉంటాయి ఊళ్ళల్లో, కొన్ని మాటలు మాట్లాడే ఉంటాయి. మరి అవన్నిటిని ఊళ్ళు చూడాలి. ఎవరు చూడాలి? ఊళ్ళో సర్పంచ్ ఉంటే చూస్తాడు, సర్పంచే లేడు. మరెందుకు? ముఖ్యమంత్రికి అయితే కుర్చీ వచ్చింది కదా. కుర్చీ వచ్చింది, మరి సర్పంచ్లు పెట్టాలా లేదా? పెట్టాలి. ఇప్పుడు జనవరి అంటున్నారు కదా, జనవరి చూస్తే అట్లా. ఇప్పుడు మరి ప్రభుత్వ పాలన తీరు ఎట్లా అనిపిస్తుంది? మరి ఊళ్ళో ఏమనుకుంటారు మీలాంటి పెద్దవాళ్ళు? ఏమనుకుంటారు ఈ పెన్షన్ విషయంలో కావచ్చు. పెన్షన్ విషయంలో అవే 4,000 ఇస్తానే ఇవ్వకపోయి అవే 2,000 రాబట్టి అని అంటున్నారు. ఈ రైతు బంధు కోసమే ఎక్కువ గులుగుతున్నారు.
ప్రజలంతా నిరాశగా ఉన్నారు. రాకపాయ పైసలు వస్తుండే అని ఇక వేస్తామంటున్నారు కానీ ఎప్పుడు వేస్తారో ఎప్పుడు పోతాయో. చూసినావా ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన కూడా చూసినావు నువ్వు, టీడీపీ చూసినావు, మళ్ళీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పాలన అంటే తెలంగాణ పాలన కూడా చూసినావు. అంటే ఇప్పుడు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటంటే తేడా ఏమదంటే ఇప్పుడు మన పిల్లలతోటి అంతే చూడండి, పిల్లలతోటి స్కూల్లో ముంగట కూర్చునబెట్టి తెలంగాణ తెచ్చుకున్నాక 9 సంవత్సరాలు చేసినాకే ప్రభుత్వం ఎట్లుంటుంది, మనసుల లోపల ఏముంటుందో ఇంత నేలకు కొట్టిరి రేవంత్ రెడ్డిని తెచ్చిరి. ఇక ఈడికెళ్ళి ఎట్లా నడుస్తుందో మళ్ళీ 1 year ఎట్లా నడిచింది? ఇక ఇస్తాం ఇప్పుడు కొత్తగా ఉన్నామని అంటున్నారు. అంటే కొలువులు ఇస్తామన్నారు, 1 yearలోనే 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు, 6 గ్యారంటీలు అమలు చేస్తాము 100 రోజులలో అన్నారు. అవి అన్ని కాలేవు. ఇప్పుడు ఏం పరీక్షల్లో ఏమో రాపిస్తున్నారు కదా పిల్లలకు. అవును, మరి అందులో అవుతాయా కావా అనేది వేచి చూడాలి. ఓకే, రైట్ లక్ష్మయ్య.